కాసేపట్లో మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. మెగా డిఎస్సి షెడ్యూల్ను విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ ద్వారా విడుదల చేశారు. మేనిఫెస్టోలోని కీలక హామీని నెరవేరుస్తూ ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ ఉదయం 10 గంటలకు విడుదల కానుంది. ఇక ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది ప్రభుత్వం. మెగా డిఎస్సిని నేడు విడుదల చేయనుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా డిఎస్సికి సంబంధించి మొత్తానికి ఆ శుభవార్త చెప్పారు. గత కొన్ని సంవత్సరాలుగా కూడా మెగా డిఎస్సికి సంబంధించి ఆశగా ఆదుర్తగా తమ జీవితం ఆధారపడి ఉన్న మెగా డిఎస్సికి సంబంధించి ఆ విద్యార్థులందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. తాము ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగుపెట్టి ఉపాధ్యాయ వృత్తిలో తమ వంతు కృషి చేయాలన్నది ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే డిఎస్సి కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఇల్లు వదిలిపెట్టి జిల్లా కేంద్రాల్లోకి వచ్చి అక్కడ రూములు తీసుకొని మరి విద్యను అభ్యసించే పరిస్థితి ఉంటుంది. కోచింగ్ సెంటర్లకు వెళ్లి విద్యను అభ్యసించే పరిస్థితి ఉంటుంది. దాదాపుగా సంవత్సరాల తరబడి ఈ మెగా డిఎస్సి కోసం ప్రతి ఒక్కరు కూడా తమ ఆ జీవితాన్నే పలంగా పెట్టే పరిస్థితి ఉంటుంది. వీటి కోసం అప్పులు చేసిన పరిస్థితి ఉంటుంది. దాదాపుగా కొంతమంది ఉన్న స్థలాలను పొలాలను అమ్ముకొని మరి ఆ మెగా డిఎస్సికి ప్రిపేర్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే తాము అధికారంలోకి వచ్చిన ఆ 3 నెలల్లోపే మెగా డిఎస్సి వదిలిపెడతామని రిలీజ్ చేస్తామని కూడా నారా లోకేష్ గతంలో ఓ మాట ఇచ్చిన పరిస్థితి ఉంది. అలాగే నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా ఏదైతే ఎన్నికల హామీలలో ప్రధానమైన హామీలలో ఒకటిగా చేర్చిన మెగా డిఎస్సికి సంబంధించి ఆ మొత్తానికి ఎట్టికేలకు ఆ మాట నిలబెట్టుకున్న పరిస్థితి ఉంది. దీని మీద పలు వివాదాలు పలు సందర్భాలలో ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా ఎక్కడా వెనక్కి తగ్గలేదు ప్రభుత్వం అని చెప్పుకోవాలి. దీని మీద పటిష్టమైన దర్యాప్తు చేసి విచారణ చేసి మరి నారా లోకేష్ దీనికి సంబంధించి ఆ మెగా డిఎస్సి మొత్తానికి నోటిఫికేషన్ అయితే విడుదల చేసిన పరిస్థితి ఉంది. పాఠశాల విద్యాశాఖ ఆదివారం ఈ మెగా డిఎస్సిని అయితే విడుదల చేయనుంది. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయనున్నది రాష్ట్ర ప్రభుత్వం. నేడు మెగా డిఎస్సి నోటిఫికేషన్ తో ఆంధ్రప్రదేశ్ లో ఇదొక కోలాహలం అని చెప్పుకోవచ్చు. ఇదొక చారిత్రాత్మక రోజు అని చెప్పుకోవచ్చు. ఏదైతే లక్షల మంది ఎదురు చూస్తున్న మెగా డిఎస్సికి సంబంధించి నేడైతే ప్రభుత్వం విడుదల చేయనుంది నోటిఫికేషన్. అయితే ఈ నేపథ్యంలోనే విద్యార్థులందరికీ కూడా నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతోనే రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 16,347 ఉపాధ్యాయ ఉద్యోగులనైతే ప్రభుత్వం భర్తీ చేయనుంది. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి ఏప్రిల్ 20, మే 15 ఆన్లైన్ ద్వారా ఫీజులు చెల్లింపు దరఖాస్తులు అయితే స్వీకరించనున్నారు. ఏప్రిల్ 20 నుంచి మే 15 మడుకే ఆన్లైన్ ద్వారా ఫీజులు మొత్తం దరఖాస్తులు కానీ ఫీజులు చెల్లింపు కానీ 20 రోజుల్లోపే ఈ ప్రక్రియ మొత్తం కూడా పూర్తి చేయనున్నారు. ముఖ్యంగా మే 20 నుంచి నమూనా పరీక్షలు, మే 30 నుంచి జూన్ 6 నుంచి జూలై 6 వరకు కూడా పరీక్షలు అయితే నిర్వహించనున్నారు. ముఖ్యంగా అన్ని పరీక్షలు పూర్తయిన రెండో రోజున అయితే ప్రాథమిక కీ విడుదల చేయనున్నారు. తర్వాత 7 రోజుల పాటు అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన 7 రోజుల తర్వాత అయితే తుదికి విడుదల చేయనున్నారు. ఆ తర్వాత వారం రోజులకు మెరిట్ జాబితానైతే ప్రకటన విడుదల చేయనున్నారు. ప్రభుత్వం దీనికి సంబంధించి పూర్తి స్థాయి కసరత్తు చేసిన పిదప నేటి ఉదయం 10 గంటలకి డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల చేయనున్నారు. దీనికి మెగా డిఎస్సి షెడ్యూల్ అయితే విద్యా ఐటీ శాఖ మంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ శనివారం ఎక్స్ ద్వారా అయితే విడుదల చేశారు. షెడ్యూల్ పరిస్థితి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆ మెగా డిఎస్సి కళ అయితే సాకారం అవుతుందని చెప్పుకోవచ్చు. మేనిఫెస్టోలోని కీలక హామీని
నెరవేరుస్తూ కూడా 16,347 ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి అయితే ఆదివారం నేటి ఉదయం 10 గంటలకైతే ఈ ఎన్నికల డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల కానున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఇల్లు గోడు కుటుంబాలని వదిలేసి మరీ వచ్చేసి ఆ యొక్క మెగా డిఎస్సికి సంబంధించి సంవత్సరాలు తరబడి ఆ రూముల్లో కూర్చొని విద్యను అభ్యసించి ఈ మెగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న ఆ పరిస్థితి ఉంది. అంకిత భావం అర్హత కలిగిన ఉపాధ్యాయుల నియామకం ద్వారా ఆ పాఠశాలలు కమ్యూనిటీ సాధికారత ఇది ఒక చారిత్రాత్మక ఒక ముందడుగు. ఓర్పు పట్టుదలతో ఎదురు చూసిన ఔత్సాహికులందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అంటూ కూడా నారా లోకేష్ ఆ పోస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఎక్స్ లో ఆ మెగా డిఎస్సికి సంబంధించిన పూర్తి సమాచారం, సంబంధిత జీవోలు, ఆ ఉపాధ్యాయ ఆ పోస్టుల వివరాలు, పరీక్షల షెడ్యూలు, సిలబస్, సహాయ కేంద్రాల వివరాలు పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ లో ఆదివారం ఉదయం 10 గంటలకు అందుబాటులో ఉంచనున్నట్లు డైరెక్టర్ విజయరామరాజు అయితే తెలిపిన పరిస్థితి ఉంది. వీటన్నిటికి సంబంధించి కూడా మెగా డిఎస్సిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనుంది. వీటిలో ముఖ్యంగా జిల్లా స్థాయిలో 14,088, రాష్ట్ర జోనల్ స్థాయిలో 2,259 పోస్టులు ఉన్నాయి. ప్రభుత్వము, జిల్లా, మండల పరిషత్తులు, పురపాలిక, అలాగే గిరిజన ఆశ్రమ పాఠశాలలు, జువైనల్ సంక్షేమ పాఠశాలలోని ఖాళీలకు ఆ జిల్లా స్థాయిలో నియామకాలు మొత్తం కలిపి చేపట్టనున్నారు. అలాగే ముఖ్యంగా బజీరా అందుల పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్, ఏపీ ఆదర్శ పాఠశాలలు, సాంఘిక బీసీ గిరిజన సంక్షేమ పాఠశాలలోని పోస్టులను రాష్ట్ర జోనల్ స్థాయిలో పోస్టులు భర్తీ చేయనున్నారు. ముఖ్యంగా అన్ని రకాల ఎస్జిటి పోస్టులు కలిపి 6,559, స్కూల్ అసిస్టెంట్లకు 7,487, అలాగే వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు 2 కలిపి 14,088 పోస్టులు ఉండగా రాష్ట్ర స్థాయి పోస్టులు 259, జోన్ 1 లో 400, జోన్ 2 లో 348, జోన్ 3 లో 570, జోన్ 4 లో 682 పోస్టులు భర్తీ చేయనున్నట్లు కూడా ప్రభుత్వం తెలిపిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా అలాగే ఆ ప్రభుత్వ జిల్లా మండల పరిషత్తు పురపాలిక పాఠశాలలో మొత్తం 13,192 ఖాళీలు ఉండగా గిరిజన ఆశ్రమ పాఠశాలలో 881, జువైనల్ పాఠశాలలో 15, రాష్ట్ర స్థాయిలో భర్తీ చేసే బదిలీలు అందరూ పాఠశాలలో మొత్తం 31 పోస్టులు ఉన్నట్టు కూడా విద్యాశాఖ తెలిపింది. ముఖ్యంగా ప్రిన్సిపల్, పీజీటీ, డీజీటీ పోస్టులకు పేపర్ 1 గా ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష నిర్వహించే పరిస్థితి ఉంది. అలాగే ఇందులో ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 60 మార్కులు చేరుస్తా ఉన్నారు. అలాగే ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకు 50 మార్కులు వస్తేనే అర్హత సాధించినట్లు కూడా పరిగణిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఇందులో అర్హత సాధిస్తేనే పేపర్ 2 మార్కులు కూడా లెక్కించే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రిన్సిపాల్, పీజీటీలకు 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. టీజీటీ, స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి పోస్టులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ వెయిటేజీని బట్టి 20% కూడా కలిపే పరిస్థితి అయితే ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఏదైతే దరఖాస్తుల స్వీకరణ మాత్రం మే 15 లోపు క్లోజ్ అయిపోతున్న పరిస్థితి ఉంది. అలాగే మే 30 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్, మే 20 నుంచి నమూనా పరీక్షలు, అన్ని పరీక్షలు పూర్తయిన 2 రోజునే ప్రాథమిక కీ విడుదల చేయడం అనేది కూడా విద్యాశాఖ కృషి పట్టుదలకి ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 7 రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరణ, పరీక్షల్లో మార్పులు చేర్పులు కానీ రాసిన పరీక్షల్లో ఏదైతే చదవని క్వశ్చన్లు, సిలబస్ లో లేని ప్రశ్నలు, అలాగే ఎక్కడైనా ఎటువంటి అక్రమాలు జరిగినా గానీ వీటన్నిటికి సంబంధించి కూడా 7 రోజుల పాటు పరీక్షలకు సంబంధించిన అభ్యంతరాలు స్వీకరణ పెట్టారు. అలాగే అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన 7 రోజుల తర్వాత తుదికి విడుదల చేయనున్నారు. మొత్తంగా చూసుకుంటే 20 రోజుల పాటే ఈ వ్యవహారం మొత్తం కూడా ముగిసే విధంగా విద్యాశాఖ కీలకంగా ప్రయత్నాలు చేయడంలో సఫలీకృతమైందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వారం రోజులకు మెరిట్ జాబితా
కూడా ప్రకటన చేయడం పట్ల మాత్రం అతి తక్కువ రోజుల్లోనే మొత్తం మెగా డిఎస్సికి సంబంధించి క్లోజ్ చేయడం అనేది ఒక చారిత్రాత్మక ఘట్టం ఆంధ్రప్రదేశ్ లో అని చెప్పుకోవచ్చు వైశాలి. రైట్. అయితే నాగేశ్వరరావు, ఈ రోజు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు. అయితే ఆయన పదవి చేపట్టిన తర్వాత, సీఎం పదవి చేపట్టిన తర్వాత మొదటగా సంతకం చేసింది మెగా డిఎస్సి పైనే. అయితే ఈ రోజు ఆయన బర్త్డే సందర్భంగా ఇది ఏపీ ప్రజలకు ఒక కానుక అనుకోవచ్చా, గిఫ్ట్ అనుకోవచ్చా? ఖచ్చితంగా వైశాలి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా నేటి ఉదయం 6 గంటల నుంచే రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకల కోలాహలం మామూలుగా సీదాగా చేయట్లేదు. రాష్ట్రంలోని రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, అలాగే జిల్లా ఇన్ఛార్జీలు ఈ రకంగా చూసుకుంటా ప్రతి ఒక్క కార్పొరేట్ స్థాయిలోని మున్సిపల్ కార్పొరేషన్ స్థాయిలో కానీ, మున్సిపల్ స్థాయిలో కానీ, అలాగే ప్రజాప్రతినిధులుగా ఉన్న డైరెక్టర్లు కానీ, చైర్మన్లు కానీ మొత్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఒక పండగ కోలాహలం చేస్తున్నారు. ముఖ్యంగా వీటన్నిటికీ కారణం కూడా చంద్రబాబు నాయుడు 75 వసంతాలు పూర్తి చేసుకోవడం పట్ల టీడీపీ నాయకులందరూ కూడా హర్ష వ్యక్తం చేస్తున్న పరిస్థితి. 7th బర్త్డే సెంచరీ కాబట్టి 75 హ్యాపీ బర్త్డే విషెస్ అంటూ కూడా నిన్న ప్రతి ఒక్కళ్ళు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలు పెద్ద ఎత్తున కోలాహలం నిర్వహిస్తున్న పరిస్థితి. 70 వసంతాలు పూర్తి చేసుకున్న చంద్రబాబు నాయుడు కోసం టీడీపీలోని ప్రతి ఒక్కళ్ళు ఒక చారిత్రాత్మక ఘట్టంలాగా అభివర్ణిస్తూ ఆంధ్రప్రదేశ్ లో పుట్టినరోజు వేడుకలు జరుపుతున్న నేపథ్యంలో నారా లోకేష్ విద్యాశాఖ తరఫున తన తండ్రికి ఇస్తున్న ఒక గిఫ్ట్ అని చెప్పుకోవాలి. ఏదైతే ఈ 16,000 పోస్టులకు సంబంధించి కూడా ప్రతి ఒక్కళ్ళు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజున తమకు మెగా డిఎస్సికి సంబంధించి శుభవార్త అందించారని, వారి యొక్క జీవితాంతం ఉద్యోగం చేసుకున్న ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు పుట్టినరోజున తలుచుకోవాలని రాష్ట్ర ప్రజల కోసం విద్యాశాఖ పూర్తి స్థాయి కసరత్తు చేసి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు కానుకగా ప్రజలకు ఇది ఇచ్చారంటంలో కూడా ఎటువంటి సందేహం లేదు వైశాలి. రైట్. థ్యాంక్ యూ నాగేశ్వరరావు.